మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ 303. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైష్ణవి రూమ్లో కూర్చుని విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉండగా తనకి సడన్గా వంశీ గుర్తుకు వస్తాడు. ఇదేంటి, ఈరోజు నాకు విరాస్ కనిపించాడు. నేను అన్నయ్య గురించి అడగడం మర్చిపోయాను. అలా ఎలా అన్నయ్య గురించి తెలుసుకోకుండా ఉన్నాను? ఆ క్షణం విరాస్ని చూడగానే మొదట చాలా భయం వేసింది. కానీ తర్వాత విరాస్తో నార్మల్గానే మాట్లాడగలిగాను. తనని విక్రమ్ విషయంలో ఎదిరించగలిగాను. నా మీద నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ టైంలో విక్కీకి ఏం జరిగిందో అని చాలా భయపడ్డాను. అందుకే ఆ క్షణంలో విక్కీ తప్ప ఇంకెవరి గురించి ఆలోచించలేదు. విరాస్ చాలా కాలం తర్వాత కనిపించినా కూడా నేను ఎందుకు వంశీ అన్నయ్య గురించి అడగలేదు? ఇప్పుడు వంశీ అన్నయ్య ఎలా ఉన్నాడు? నాకు అన్నయ్యని చూడాలని ఉంది. నా గురించి అన్నయ్య తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. కానీ రిషి చెప్పాడు కదా వంశీ విరాస్ దగ్గర ఉన్నాడని. మార్నింగ్ కూడా విరాస్ అన్నాడు వంశీ తన దగ్గరే ఉన్నాడని. కానీ విక్కీకి ఏం జరిగిందో అన్న కంగారులో అన్నయ్య గురించి అడగటమే మర్చిపోయాను. ఇప్పుడు వంశీ అన్నయ్య గురించి ఎలా తెలుసుకోవాలి? అవును, విరాస్ ఇంకా మనాలిలో ఉన్నాడా? ఉంటే తప్పకుండా వంశీ అన్నయ్య గురించి నాకు చెబుతాడు. ఇప్పుడు ఎందుకు నాకు విరాస్ని కలవాలన్న భయం అనిపించడం లేదు? ఇంతకాలం తన పేరు తలుచుకుంటేనే భయపడేదాన్ని. అలాంటిది ఎందుకు నేనంత ధైర్యంగా ఉన్నాను? విక్కీకి నాకు పెళ్లి జరిగింది అని ఒకే ఒక కారణం చేత నేను ధైర్యంగా ఉన్నానా? లేదు, విక్రమ్ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను విరాస్ విషయంలో చాలా భయపడ్డాను కదా. మరి ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది? ఏదేమైనా వంశీ అన్నయ్య ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదని విరాస్ నోటి నుండి వినాలి. అన్నయ్యతో మాట్లాడాలి. నా లైఫ్లో నాకంటూ మిగిలింది అన్నయ్య ఒక్కడు మాత్రమే. వెంటనే నాకు అన్నయ్యని చూడాలని ఉంది. ఎలా ఉన్నావు అన్నయ్య? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపిస్తుంది. నీ కోసమైనా నేను విరాస్తో మాట్లాడాలి. విరాస్ని కలవాలి. అవును, మార్నింగ్ విరాస్ నన్ను తన కాటేజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు కదా, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడా అని అనుకుంటూ వైష్ణవి రూమ్లో నుండి బయటకు వచ్చి మెయిన్ డోర్ తీసుకుని రిసార్ట్కి బయటకు వస్తుంది. ఈ రిసార్ట్కి ఆపోజిట్ కాటేజ్లోనే ఉన్నాడు. మార్నింగ్ కంగారులో విక్రమ్ని చూడాలన్న హడావిడిలో నేను పట్టించుకోలేదు. ఇప్పుడే వెళ్ళి వంశీ ఎలా ఉన్నాడో కనుక్కోవాలి అని అనుకుంటూ వైష్ణవి ఇంతకు ముందు ఉన్న విరాస్ కాటేజ్ వైపు అడుగులు వేస్తుంది. కాటేజ్ దగ్గరికి వెళ్ళడం అయితే వెళ్ళింది, కానీ డోర్ నాక్ చేయాలంటే వైష్ణవికి మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. లేదు, ఏం జరిగితే అది జరిగింది. నేను అన్నయ్య గురించి తెలుసుకుంటాను అని రూమ్ డోర్ కొడుతుంది. కానీ లోపల నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి డోర్ ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇదేంటి, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది అని లోపల అడుగుపెట్టి కాటేజ్ మొత్తం చూస్తుంది. ఎక్కడా కూడా తనకి విరాస్ కనిపించడు. మార్నింగ్ నన్ను ఇక్కడికి కదా తీసుకువచ్చాడు, మరి ఇక్కడ లేడా తను అని అనుకుంటూ కాటేజ్ మొత్తం చూసిన తర్వాత అంటే విరాస్ వెళ్ళిపోయాడా? ఇప్పుడెలా అన్నయ్య గురించి ఎలా తెలుసుకోవాలి అని అలాగే బెడ్పై కూర్చుని బాధపడుతూ ఉంటుంది వైష్ణవి. నార్మల్గా ఫ్లైట్లో ఫోన్ అనేది ఆఫ్ చేయాలి. బట్ విరాస్ అక్కడున్న సెక్యూరిటీతో మాట్లాడి తన ఫోన్ ఆన్లోనే ఉండేటట్టు చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ విరాస్ తను వెళ్ళేటప్పుడు ఆ కాటేజ్లో సీసీ కెమెరా ఫిక్స్ చేసి వెళ్ళాడు. తప్పకుండా వైష్ణవి మళ్ళీ అక్కడికి వస్తుందని విరాస్కి తెలుసు. అందుకే వైష్ణవి ఎప్పుడు వస్తుందా అని తన ఫోన్లో కాటేజ్ ఫుటేజ్ చూస్తూ ఉన్నాడు. విరాస్ అనుకున్నట్టుగానే వైష్ణవి కాటేజ్ లోపలికి రాగానే విరాస్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. నాకు తెలుసు వైషు, నువ్వు తప్పకుండా నన్ను కలవడానికి మళ్ళీ వస్తావని. అందుకే రూమ్ కూడా చెక్అవుట్ చేయలేదు. టుమారో చెక్అవుట్ చేస్తానని చెప్పాను. నీకోసమే రూమ్ డోర్ లాక్ చేయకుండా వచ్చాను. ఇప్పుడు నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా నాకు కాల్ చేస్తావు అని అలాగే సీసీ కెమెరా వైష్ణవిని చూస్తూ ఉంటాడు.
వైష్ణవి బెడ్ మీద కూర్చుని ఇదేంటి, నిజంగానే విరాస్ వెళ్ళిపోయాడా? ఇప్పుడు అన్నయ్య గురించి తెలుసుకోవడం ఎలా అని అనుకుంటుండగా పక్కనే ఉన్న టేబుల్పై బయట నుండి వస్తున్న గాలికి పేపర్ రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ సౌండ్కి వైష్ణవి టేబుల్ దగ్గరికి చూడగా టేబుల్ పైన పేపర్ ఉంటుంది. వెంటనే దానిని చేతిలోకి తీసుకుని చదువుతుండగా, వైషు బేబీ, నువ్వు మళ్ళీ నన్ను కలవడానికి వస్తావని నాకు తెలుసు. నా కోసం రావులే. మీ అన్నయ్య వంశీ ఉన్నాడు కదా, తన కోసం తెలుసుకోవడానికైనా నువ్వు మళ్ళీ వస్తావని నాకు తెలుసు. అందుకే నీ గురించే రూమ్ చెక్అవుట్ చేయకుండా ఉంచాను. సర్లే, అదంతా వదిలేసి, నీకు మీ అన్నయ్య వంశీ ఎలా ఉన్నాడో తెలియాలంటే నా నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. తప్పకుండా కాల్ చేసి కనుక్కో. అలా అని నెంబర్ని విక్రమాదిత్యకి ఇచ్చి నన్ను కనుక్కోవాలని చూస్తే నీ ప్రతి మూమెంట్ నాకు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకో. రేపు మార్నింగ్ నాకు కాల్ చెయ్యి. నా కోసం కాకపోయినా మీ అన్నయ్య కోసమైనా నాకు కాల్ చేస్తావని తెలుసు బేబీ. ఇదే నా నెంబర్. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి విరాస్ నెంబర్ అక్కడ మెన్షన్ చేస్తాడు. అది చూడగానే వైష్ణవి అలాగే ఆలోచనలో పడిపోతుంది. ఏంటిప్పుడు, అన్నయ్య కోసం విరాస్కి కాల్ చేయాలా? నో, తనకి కాల్ చేస్తే ప్రతిరోజు నాకు కాల్ చేసి విసిగిస్తాడు. తన నుండి భయపడే కదా నేను ఇంత దూరం వచ్చేసాను. మళ్ళీ తను నా లైఫ్లోకి వస్తానంటే నేనెలా యాక్సెప్ట్ చేస్తాను? అసలు ఇదంతా విక్కీకి తెలిస్తే తను నన్ను ఇంకా తప్పుగా అనుకుంటాడు. లేదు, కానీ వంశీ అన్నయ్య గురించి తెలుసుకోవడం ఎలా? ఇంతకాలం అన్నయ్య ఎలా ఉన్నాడో తెలియక నాలోనే నేను చస్తూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నేను వదులుకోవాలా? ఏం చేయాలి వైషు? నాకేమీ అర్థం కావడం లేదు అని అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి. విరాస్ మాత్రం సీసీ కెమెరా నుండి వైష్ణవిని రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఎంతకాలం అయింది వైషు నిన్నిలా చూసి? మార్నింగ్ నేను చూసినప్పుడు నీతో గొడవ పడడమే సరిపోయింది. అస్సలు సరిగ్గా చూడలేదు. అందుకే నీకోసమే నువ్వు వస్తావని ఈ ఏర్పాటు చేశాను. మళ్ళీ నాకు ఇలా కనిపిస్తున్నందుకు థ్యాంక్ యూ వైషు. ఇంకా నువ్వు రూమ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ సీసీ కెమెరాతో నాకు అవసరం లేదు. ఆల్రెడీ నా బాడీ గార్డ్స్ అక్కడే ఉన్నారు. వాళ్ళు ఆ సీసీ కెమెరా తీసేసి రూమ్ చెక్అవుట్ చేసేస్తారు. అది కూడా నువ్వు మనాలి టు ముంబైకి స్టార్ట్ అయిన తర్వాత. అంత ఈజీగా నిన్ను వదిలేసి వస్తానని అనుకున్నావా? నెవర్. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ నాకు తెలుస్తుంది అని వైష్ణవిని చూస్తూ ఉంటాడు విరాజ్. వైష్ణవి అలాగే చాలాసేపు ఆలోచించి ఇంకా పేపర్ని ఫోల్డ్ చేసి కాటేజ్ నుండి బయటకు వచ్చి రిసార్ట్ లోపలికి నడుస్తుంది. విక్రమాదిత్య చాలాసేపు అలాగే షవర్ కింద ఉండి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని కిందికి వస్తాడు. విక్రమ్ కిందికి వచ్చిన తర్వాత వైష్ణవి రూమ్లో చూస్తే తను కనిపించదు. ఇదేంటి, ఇక్కడే ఉండాలి కదా అని మొత్తం వెతుకుతాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి బయటకు వెళ్ళిందా? అంటే మళ్ళీ విరాస్ని కలిసిందా? లేకపోతే విరాస్ వచ్చి వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోయాడా అని అనుకోగానే విక్రమ్లో టెన్షన్ మొదలవుతుంది. లేదు, విరాస్ ఎప్పటికీ అలా చేయడు. వైష్ణవిని తీసుకుని వెళ్ళేవాడైతే తన స్పృహలో లేనప్పుడు తీసుకుని వెళ్ళేవాడు. మరి వైష్ణవి ఎక్కడికి వెళ్ళింది అని మెయిన్ డోర్ దగ్గరికి రాగానే అప్పుడే వైష్ణవి రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపల అడుగు పెడుతుంది. సడన్గా విక్రమ్ వైష్ణవి ఎదురయ్యేసరికి ఇద్దరు కూడా ఒకరికొకరు తగలగానే వైష్ణవి వెనక్కి పడిపోతుండగా వైష్ణవి పడకుండా విక్రమ్ తన నడుము చుట్టూ చేతిని వేసి ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడు. విక్రమ్ అలా చేస్తాడని ఊహించని వైష్ణవి డైరెక్ట్గా వెళ్ళి విక్రమ్ గుండెలపై పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.